జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దర్, జోహార్ పెద్ది సుదర్శన్. మిత్రులారా, తెలంగాణ ఉద్యమానికి 3 దశలు అనుకుంటే, ఒకటి 1952 ముల్కీ పోరాటం, రెండవది 1969 తొలి దశ తెలంగాణ పోరాటం, మూడవది మనందరం భాగస్వాములమైన మలిదశ తెలంగాణ పోరాటం. ఈ 3 పోరాటాలలో జీతా జాగ్తా గవా, సజీవ సాక్షి, కర్మసాక్షి, ఉద్విగ్న భాగస్వామి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. 52 ఉద్యమంలో ఉన్నారు ఆయన. 69 ఉద్యమంలో అయితే యువకుడుగా, లెక్చరర్గా ఆయన చాలా ఆవేశపూరితంగా భాగస్వామి అయినాడు. మన మలిదశ ఉద్యమానికి వచ్చేటప్పటికీ ఆయన తెలంగాణ ఉద్యమానికి కావలసినటువంటి ఒక అద్భుతమైన సైద్ధాంతిక పునాదిని నిర్మించాడు. బౌద్ధిక కృషి జయశంకర్ గారిది అయితే, ఆ బౌద్ధిక కృషికి అద్భుతమైన భౌతిక శక్తిగా మలిచిన వారు కేసీఆర్. జయశంకర్ గారి బౌద్ధిక కృషికి గొప్ప భౌతిక రూపాన్ని ఇచ్చి, రాజకీయ వ్యక్తీకరణనిచ్చి, వారిద్దరి జోడి తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం కావడానికి కారణమైంది. ఫజల్ అలీ కమిషన్ ముందు నిలబడి తెలంగాణను గురించిన వాదనలు వినిపించినవాడు జయశంకర్. భార్గవ కమిషన్ ముందు నిలబడి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని గురించి వివరించినవాడు జయశంకర్. కడశ్వాస దాకా ఆయన తన కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు. క్యాన్సర్ వచ్చి కడుపులో నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, ఆయాస పెడుతున్నా, మృత్యువు జానెడంత దూరంలో ఉన్నప్పుడు కూడా కృష్ణ కమిటీ ముందు నిలబడి, ఇక్కడ మన శ్రవణ్ గారు కూడా మన ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, వారిద్దరు కలిసి రూపొందించారు కృష్ణ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్. ఒక ఉద్గ్రంథం లాంటి రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ను కృష్ణ కమిటీ ముందు పెట్టి, కృష్ణ కమిటీ ముందు కూడా కేసీఆర్ గారితో కలిసి వాదనలు వినిపించారు జయశంకర్ సార్. తన యావత్ జీవితాన్ని తెలంగాణ కోసం ధారపోశాడు ఆయన. ఒకే ఒక్క ఎజెండాతో జీవించాడు. జీవితమంతా ఒకటే ఎజెండా, వేరే ఎజెండా లేదు. నాకేమనిపిస్తుంది అంటే, జయశంకర్ గారిని చూసినప్పుడల్లా తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న న్యాయవాదిలాగా కనిపిస్తాడు జయశంకర్ సార్. ఎప్పుడు ఆయన తెలంగాణ తల్లి పక్షాన వకాల్తా తీసుకున్నాడు, మనందరి పక్షాన వకాల్తా తీసుకున్నాడు. ఆయన 69 ఉద్యమం విరామానికి గురైనప్పుడు జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, తెలంగాణ ఉద్యమానికి విరామమే తప్ప విరమణ లేదు అనేవారు. విరామమే తప్ప ఎప్పుడు విరమణ జరగలేదు. జయశంకర్ గారి కృషికైతే విరామము లేదు, విరమణ లేదు. రావాడ సత్యనారాయణ గారని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 69లో ఆయన జయశంకర్ గారిని పిలిచి, మీరిట్లా ఆవేశపూరితంగా విధ్వంస కార్యక్రమాలో లేకుంటే పిచ్ బ్యాట్లింగ్ చేస్తేనో తెలంగాణ రాదు. తెలంగాణ రావటం వెనుక ఉన్న న్యాయమైన కారణాలు ఏమున్నాయో అవి మీరు ప్రజలకు వివరించాలి, ఎజెండా మీదకి చర్చలోకి తీసుకురావాలి, దానికి ఒక భావజాల రూపాన్ని ఇవ్వాలి, ఆవేశం ఒక్కటే సరిపోదు అని రావాడ సత్యనారాయణ గారు చెప్తే, ఆ 69 ఉద్యమ సందర్భంలో ఒక దీక్ష తీసుకున్నాడు ఆయన. ఆ రోజు నుంచి మరణించేంత వరకు కూడా ఆ దీక్ష నుంచి, ఆ ధర్మ దీక్ష నుంచి, ఆ ధర్మాగ్రహం నుంచి, ఆ సత్యనిష్ట నుంచి ఆయన ఇసుమంత కూడా పక్కకు జరగలేదు. రాస్తూనే పోయినాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలన్నీ చిత్రగుప్తుడు ఎట్లయితే పాపాలు రాసి పెడతాడంటారో, ఆంధ్ర వలసవాదం పాపాలని జయశంకర్ సార్ అట్లా రాసుకుంటూ పోయిండు. ఆయన నీళ్ల గురించి చెప్తే ఒక ఇంజనీర్ లాగా రాసిండు. ఆయన ఆర్థిక విషయాల్లో జరిగిన దోపిడీ గురించి చెప్తే ఒక ఆర్థికవేత్తలాగా రాసిండు. ఆయన సాంస్కృతిక విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడితే ఒక భాషా కోవిదుడిలాగా, సాహిత్యవేత్తలాగా మాట్లాడిండు ఆయన. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎంత పరిశ్రమ చేశాడు ఆయన. ఎవరి కోసం చేశాడు ఆ పరిశ్రమ? దాంట్లో తనదైన ప్రయోజనం ఇసుమంత కూడా లేదు. 69 ఉద్యమ సందర్భంలోనే ఆనందరావు తోటానే ఆయన మిత్రుడికి జయశంకర్ గారికి టికెట్ ఇస్తామంటే, ఒకరికి జనగామ నుంచి ఒకరికి భువనగిరి నుంచి టికెట్ ఇస్తామంటే ఆయన వద్దన్నాడు. నేను పోరాటంలో నిమగ్నమై ఉండాలి, నేను రాజకీయాల్లో పదవులలో ఉంటే నా పోరాట కార్యాచరణ పక్కకు పోతుంది కనుక వద్దు అన్నాడు. నిజంగానే ఆ ఉద్యమం రాజకీయ మోసానికి గురై అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ ఆగిపోయిన జయశంకర్ గారు మాత్రం విరమించలేదు. ఆయన ఎక్కడ కూడా
ఆ స్పృహని ఆయన కోల్పోలేదు. నమ్మాడు ఆయన, ఒక రోజు వస్తుంది. అంటే ఎవరమైనా కానీ మనం నమ్మి ఆచరిస్తే, నిమగ్నతతో ఉంటే, నిబద్ధతతో ఉంటే, ఒక సామాజిక లక్ష్యం కోసం నిబద్ధతతో నిమగ్నతతో పోరాడితే, దాన్ని పట్టుకొని ఉంటే తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆయన నమ్మాడు. అట్లా నమ్మి ఆయన ఎప్పుడు చెప్పేవారు, విద్యావంతులు ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల పట్ల ఇండిఫరెంట్గా ఉండొద్దు, అట్లా ఉండడం దేశద్రోహం అని చెప్పేవాడు ఆయన. ప్రజలకి తమ కష్టాలకు సంబంధించిన అనుభవాలు ఉంటాయి తప్ప కారణాలు వాళ్ళకి తెలియవు, కారణాలు వివరించాల్సిన పని విద్యావంతులది అని చెప్పేవాడు ఆయన. ఎప్పుడు కూడా విద్యావంతులు ఆ పని చేయాలని చెప్పాడు ఆయన. కనుక ఆ పనిని ఆయన చేస్తూ వస్తే నిజంగానే ఆయన అన్నట్టుగా ఒక రోజు వచ్చింది. ఆయన కోరుకున్నట్టుగా ఒక అద్భుతమైన నాయకుడు వచ్చాడు కేసీఆర్ రూపంలో. కేసీఆర్ జయశంకర్ గారి మధ్య ఉన్న అనుబంధం అది ఉద్యమ అనుబంధం. జయశంకర్ గారిని ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసేవారు జయశంకర్ గారు, కేసీఆర్ గారు. ప్రతి సభలో ఆయనకు పాద నమస్కారం చేసిన తర్వాతనే సభ మొదలయ్యేది. ఒక్క సభా సందర్భంలోనే కాదు, రాజకీయ సందర్భంలోనే కాదు, ఇంట్లో ఏ సందర్భమైనా తండ్రిగా జయశంకర్ గారిని గౌరవం, అది కేటీఆర్ గారు కావచ్చు, అది హరీష్ రావు గారు కావచ్చు, అది సంతోష్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పాదాలకు ప్రణమిల్లేవారు. శోభమ్మ గారు కూడా ఆయన కన్న కూతురులాగా ఉండేవారు. ఆయన అంతిమ ఘడియల సందర్భంలో శోభమ్మ గారి చేయి పట్టుకొని దుఃఖంతో, అమ్మా ఈ చేత్తో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టావమ్మా అని ఏడిచాడు ఆయన జయశంకర్ సార్. అంతటి అనుబంధం, గాఢమైన అనుబంధం. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత మథనం జరిగిందో ఆ నందినగర్ ఇంట్లో. అర్ధరాత్రి 3 దాకా జయశంకర్ గారు ఉంటే, ఆ 3కి నేను జయశంకర్ గారిని తీసుకెళ్ళి హబ్సిగూడలో ఆయన ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ దించడం, లేదా ఆయన హనుమకొండ దాకా వెళ్ళటం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మీకు కారు ఉండాలంటే కూడా, వద్దు నాకెవరున్నారు, నేనే ఒంటరివాడిని, నా పనే నాకు కష్టం, ఇంకా డ్రైవర్ ఉంటే ఆయన ఎవరు చూస్తారు, కనుక నాకు కారు కూడా వద్దని ఆయన చాలా నిరాడంబరంగా జీవించినాడు. చివరి దశలో నేను అడిగాను, సార్ మీ జీవితం గురించి మీరు ఏమనుకుంటారంటే, నాకు నా వ్యక్తిగత జీవితంలో సంతృప్తి లేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను ఆ విషయంలో కొంత ఫెయిల్ అయ్యానని అనుకుంటాను. నా వృత్తిగత జీవితం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది, వీసీగా నేను చాలా ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేశాను, అన్నిటికంటే మించిన తృప్తి ఇచ్చింది నా సామాజిక జీవితం అన్నాడు. సామాజికంగా తెలంగాణ కోసం నేను పోరాడాను. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జయశంకర్ గారికి తెలంగాణ వచ్చి తీరుతుందనే నమ్మకం కలిగింది ఆయనకు. ఇంకొకటి కూడా ఏమిటంటే, డిసెంబర్ 9 ప్రకటన చిదంబర్ నోట ఏదైతే పలికిందో దాన్ని రాసింది కూడా జయశంకర్ గారే, దాన్ని రాసి అక్కడికి పంపించింది కూడా జయశంకర్ గారే. ఆయన సంతృప్తి పడ్డాడు, తెలంగాణ వచ్చిందన్న సంతృప్తిని ఆయన పొందాడు. ఇక దీన్ని ఎవరు ఆపలేరు, ఇది అనివార్యం, ఇది తుఫాను, దీనికి అడ్డం నిలబడ్డవాడు కొట్టుకపోతాడు తప్ప ఈ తుఫాను మాత్రం ఆగేది కాదు అనే నమ్మకం జయశంకర్ గారికి కలిగింది. జయశంకర్ గారు ఈ హాల్లో నిలబడి ఆయన ఆలోచనల కాంతిపుంజాల్ని ఎన్నోసార్లు ఇక్కడి నుంచి ఆయన వెదజల్లాడు. ఇక్కడి నుంచే నారు పోసిండు, ఇక్కడి నుంచి నీరు పోసిండు. ఎన్ని వందల సభల్లో ఇక్కడ ఆయన మాట్లాడినాడో, తెలంగాణ రాష్ట్ర సమితి వేదికల మించి ఎన్నిసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాడో, ఎంత జాగ్రత్త పరిచినాడో మనందరినీ కూడా. అది కేటీ రామారావు గారైనా, హరీష్ రావు గారైనా, మరి ఎవరైనా సరే అసెంబ్లీలో మాట్లాడాలనంటే జయశంకర్ గారి దగ్గర కూర్చొని ఆయన ఇచ్చే ఇన్పుట్స్ తీసుకొని, ఆయన దగ్గర సందేహ నివృత్తి చేసుకొని, ఆయన ఆశీర్వాదం తీసుకొని అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే అసెంబ్లీ ఇటుకలు కూడా జై తెలంగాణ అని నినాదం ఇచ్చినాయి. అటువంటి ఒక భావజాల స్ఫూర్తినిచ్చాడు ఆయన. ఈ దఫా ఉద్యమంలో సమైక్యవాదం కూకటి వేళ్లతో పెళ్లగించబడ్డదంటే దానికి కారణం జయశంకర్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి. ఆయన ఓడించాడు సమైక్యవాదాన్ని. కలిసి ఉంటే కలదు సుఖం అనే దొంగ నినాదం వెనుక ఉన్నది దోపిడీయే అని సాక్ష్యాధారాలతో ఆయన నిరూపించాడు. కనుకనే మనం ఈ దఫా ఉద్యమంలో విజయం సాధించగలిగాం. కనుక అటువంటి మహనీయుడికి మనందరం వినమ్రంగా నివాళులు అర్పించడం, ఆయన మనకు ప్రాతస్మరణీయుడు. ప్రతిరోజు ఉదయం లేవగానే గుర్తు చేసుకోవాల్సినటువంటి మనిషి ఆయన. తెలంగాణ ప్రజలందరికీ ప్రాతస్మరణీయుడు జయశంకర్ సార్. ఆయనను గుర్తు చేసుకోవటం అనేది మన కనీస కర్తవ్యం, మన ధర్మం, మన విద్యుక్త ధర్మం. దాంట్లో భాగంగా ఈ జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మొట్టమొదట మాట్లాడవలసిందిగా తుల ఉమక్కను కోరుతున్నాను, ఒక 2 నిమిషాల పాటు.